నమస్కారం వార్తలకే స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఫిబ్రవరి 16న జరిగే పారిశ్రామిక గ్రామీణ బంద్ను జయప్రదం చేయండి. సిపిఐ ఆఫీసులో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో తీర్మానం. ఆశా కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి డిమాండ్ చేసిన ఆంధ్రప్రదేశ్ యునైటెడ్ ఆశా వర్కర్స్ యూనియన్. నగరంలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న కాంగ్రెస్ పిసిసి అధ్యక్షురాలు షర్మిలారెడ్డి. ఇక వార్తల్లోని వివరాలు. విశాఖపట్నం నుంచి రేణిగుంట విమానాశ్రయానికి ఉదయం 11:40 కాంగ్రెస్ పిసిసి ప్రెసిడెంట్ షర్మిలారెడ్డి చేరుకుని విమానాశ్రయం నుండి రోడ్డు మార్గాన నగరి బయలుదేరి వెళ్లారు. నగరిలో బహిరంగ సభలో షర్మిలారెడ్డి ప్రసంగించారు. జగనన్న గారు ఆ రోజు మేనిఫెస్టోలో చెప్పిన విషయము, మేము అధికారంలోకి వచ్చాక రాజశేఖర్ రెడ్డి గారి జలయజ్ఞంలోని అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తాము అన్నారు. మరి ఏమైంది? ఒక్క ప్రాజెక్ట్ అయినా పూర్తయిందా? తట్టెడు మట్టి ఎత్తి మళ్ళీ ఇటు పోసారా? జలయజ్ఞం రాజశేఖర్ రెడ్డి గారికి ప్రాణమైతే అసలు నవరత్నాలలో అదొక రత్నం కదా. జలయజ్ఞంలో ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్నారు. నవరత్నాలలో అదొక రత్నం. మరి ఏమైంది ఆ రత్నం? ఎక్కడ పోయింది జలయజ్ఞం? ఇదేనా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం అంటే? ఇక్కడ గాలేరి నగరి ప్రాజెక్టు పూర్తయితే ఈ ప్రాంతానికి ఎన్ని నీళ్లు వచ్చును? 5 నెలల్లో 6 నెలల్లో పూర్తి చేస్తానన్నాడు. 6 నెలలు పూర్తయిపోయి ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? దానికి దిక్కు లేకుండా పోయింది. ఇదేనా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం అంటే? రాజశేఖర రెడ్డి గారు ఒక మాట చెప్తే మాట తప్పడు, మడమ తిప్పాడు. అది రాజశేఖర రెడ్డి గారు. కానీ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెడుతున్నామని చెప్తున్న వీళ్ళు ఒక్క మాట అంటే ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నారా? మేనిఫెస్టోలో ఇన్ని మాటలు చెప్పారే, మేనిఫెస్టోలో ఏం చెప్పాడు జగనన్న గారు? పూర్తి మద్యపాన నిషేధం చేస్తానన్నాడు. ఏమన్నాడు? మద్యం అనేది లేకుండా చేసినాక తర్వాతనే నేను వచ్చి ఓట్లు అడుగుతాను అన్నాడు. ఉందా ఇప్పుడు మద్యం? ఉందా? మద్యపాన నిషేధం అయిపోయిందా? మేనిఫెస్టోలో పెడుతున్నాను. ఇది మేనిఫెస్టో అంటే నాకు బైబిల్, ఖురాను, భగవద్గీతతో సమానం అన్నారు. ఏమైంది? పూర్తి మద్యపాన నిషేధం చేశారా? ఇప్పుడు పూర్తి మద్యపాన నిషేధం చేయలేదు కదా. సర్కారే మద్యం అమ్ముతుంది. ఇక సర్కారు ఏ మద్యం అమ్ముతుందంటే కల్తీ మందుతో ఈరోజు మన రాష్ట్రంలో పక్క రాష్ట్రాల కంటే 25% మంది ఎక్కువ లివర్ చెడిపోయి, మద్యం తాగి లివర్ చెడిపోయి ఎక్కువ మంది చచ్చిపోతున్నారు. ఈ మద్యం అమ్ముతుంది అంటే వాళ్ళు అమ్మిందే తాగాలట. వాళ్ళు ఎంతకు చెప్తే అంతకే కొనాలట. వాళ్ళు ఏది అమ్ముతే అదే తాగాలట. ఏమేమి అమ్ముతున్నారు? భూమ్ అంట, స్పెషల్ స్టేటస్ అట. ఇప్పుడు కొత్తగా చెప్తున్నాడు మన రాకేష్, డిఎస్పీ కూడా వచ్చిందట. ఎక్కడయ్యా వాగ్దానాలు ఎక్కడ నిలబెట్టుకున్నారు అంటే మందు షాప్ లో నిలబెట్టుకున్నారు. ఇదేనా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం అంటే? పూర్తి మద్యపాన నిషేధం అని చేస్తామన్న వారు ఈ రోజు మద్యం మాఫియా చేస్తున్నారు, లిక్కర్ మాఫియా చేస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడా లేదు ఇట్లా క్యాష్ తీసుకొని మాత్రమే మద్యం అమ్మడం. అంటే క్యాష్ మాత్రమే తీసుకుంటున్నారంటే ఎంత మద్యం అమ్ముతున్నారో ఎవరికీ తెలియదు. స్టేట్ ట్యాక్స్ కట్టడం లేదు, సెంట్రల్ ట్యాక్స్ కట్టడం లేదు. మొత్తం ఈ డబ్బులన్నీ వైసీపీ నాయకులకే పోతున్నాయి. మొత్తం మద్యం మాఫియా నడుపుతున్నారు. నగరిలో టిఆర్ కండ్రిగనందు వెలసిన శ్రీ దేశమ్మ అమ్మవారికి నూతన మహా కుంభాభిషేకం అత్యంత వైభవంగా ఈ రోజు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి ఆర్కే రోజా మరియు చైర్మన్ సభ్యులు పాల్గొన్నారు. ఉదయం వేద పండితుల మంత్రోచ్చరణ మధ్య ఆలయ గోపురంపై ప్రతిష్ఠించిన నూతన కలశంపై అభిషేకించిన జలాన్ని భక్తులకు అందజేశారు. తర్వాత ప్రత్యేక యాగం అనంతరం ఆలయ నిర్వాహకులు మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారికి అభిషేకం మరియు ప్రత్యేక అలంకరణ చేసి దర్శన భాగ్యం కల్పించారు. ఆల్ ఇండియా యునైటెడ్ ట్రేడ్ యూనియన్ సెంటర్ ఏఐటిసి అనుబంధ ఆంధ్రప్రదేశ్ యునైటెడ్ ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆశా వర్కర్ల ప్రథమ రాష్ట్ర మహాసభలు తిరుపతి పట్టణంలో జరిగాయి. ఈ సభల కార్యక్రమంలో భాగంగా వివిధ జిల్లాల నుండి వచ్చిన ఆశా కార్యకర్తలు బాలాజీ కాలనీ, అంబేద్కర్ భవన్ నుండి మహాసభల ప్రాంతానికి ప్రదర్శన నిర్వహించారు. అనంతరం జరిగిన సమావేశంలో ప్రారంభకులుగా హాజరైన
ఏఐటీసీ రాష్ట్ర ఇన్ఛార్జి ఎల్ సుధీర్ మాట్లాడుతూ ఆశా వర్కర్లు ఐక్యమై మహాసభ నిర్వహిస్తున్నందుకు అభినందనలు తెలియజేశారు. మిగతా కార్మిక సంఘాలు ఉద్యమాలను నామమాత్రంగా ఎలక్షన్ల ప్రయోజనాల కోసం నిర్వహిస్తున్నాయని అన్నారు. కానీ ఏఐటీసీ నిబద్ధతతో కార్మికుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికై రాజీ లేని పోరాటాలు నిర్వహిస్తోందని, ముఖ్యంగా ఆశా వర్కర్లు రోజుకి 12 గంటలు పనిచేస్తూ చాలని జీతంతో జీవితాన్ని గడుపుతున్నారని, కనీసం వారికి నెలకి 35,000 రూపాయల జీతంతో పాటు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ఈ న్యాయబద్ధమైన డిమాండ్ను సాధించాలంటే ఇతర స్కీమ్ వర్కర్స్తో పాటు కలిసి కేంద్ర ప్రభుత్వంపై సంఘటితంగా పోరాటం చేసి ఒత్తిడి చేయవలసి ఉంటుందని అన్నారు. అందుకనే ఏఐటీసీ అనుబంధంగా స్కీమ్ వర్కర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా కార్మికుల డిమాండ్లపై ఉద్యమం నిర్వహిస్తోందని తెలిపారు. కావున ఆశా వర్కర్లు ఈ పోరాటానికి ముందుకు రావాల్సిందిగా పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా SWFI జాతీయ అధ్యక్షురాలు టీసీ రమ మాట్లాడుతూ సమాజాన్ని నిర్మించాలంటే నూతన తరాన్ని రక్షించుకోవాల్సి ఉంటుందని, అందుకే మాతా శిశు సంక్షేమానికై ఆశా వర్కర్లు స్కీమ్ను ఏర్పాటు చేశారని, కానీ నేటి ప్రభుత్వాలు ఆశా వర్కర్స్ను అనేక ఇతర రాజకీయ పార్టీల కార్యక్రమాలలో కూడా భాగస్వామ్యం చేస్తూ వారిపై పని ఒత్తిడి కలిగిస్తోందని విమర్శించారు. ఈ మహాసభల అనంతరం ఆశా వర్కర్లు నూతన రాష్ట్ర కమిటీని ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా కె కుమార్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షురాలుగా ఎస్ జహీరా, ఉపాధ్యక్షురాలుగా కె పవనమ్మ, జి కవిత, రాష్ట్ర కార్యదర్శిగా సిహెచ్ ప్రమీల, కార్యనిర్వాహక కార్యదర్శిగా టి మునేంద్ర, కోశాధికారిగా ఏ హరీష్, కమిటీ సభ్యులుగా 5 మందిని ఎన్నుకున్నారు. వెంటనే ప్రభుత్వం ఆలోచించి వీళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. కనీసం వీళ్ళకి 4వ తరగతి ఉద్యోగులకు జీతభత్యాలు ఇవ్వాలి. అదే పద్ధతిలో వీళ్ళకి అన్ని రకాలైన సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయాలని చెప్పని ఈ మహాసభ డిమాండ్ చేయబోతోంది. వీళ్ళ దగ్గర పని చేయించుకోవడంలో ఉండే శ్రద్ధ, కనీసం వాళ్ళ పని చేయడానికి కావాల్సిన విషయాలు ఏవి, ఈరోజు ఫోన్లు ఇచ్చినారు, వాటికి నాణ్యత లేదు. వీళ్ళు పనిచేస్తున్న రంగం ఆరోగ్య రంగం, వాళ్ళకి అంటువ్యాధులు రాకుండా కనీసం మాస్కులు, వాళ్ళ చేతి గ్లౌజులు, వాళ్ళ శానిటైజర్లు కూడా ఇస్తున్న పరిస్థితి అనేది లేదు. కాబట్టి ఇవన్నీ కూడా ఏర్పాటు చేయాలని మహాసభ డిమాండ్ చేయబోతోంది. ఈ మహాసభ తర్వాత ఎన్నుకోబడిన నాయకత్వం రాష్ట్ర వ్యాప్తంగాను దేశవ్యాప్తంగాను ఆశా వర్కర్లు సమీకరించి ఈ ప్రభుత్వం వీళ్ళకి ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించేంత వరకు ఈ పోరాటం కొనసాగిస్తుందని చెప్పి మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తుంది. ఫిబ్రవరి 16న జరిగే పారిశ్రామిక గ్రామీణ బంద్ను జయప్రదం చేయాలని జాయింట్ ప్లాట్ఫామ్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ మరియు సంయుక్త కిసాన్ మోర్చా పిలుపునిచ్చింది. సిపిఐ ఆఫీస్లో ఫిబ్రవరి 16వ తేదీన జాయింట్ ప్లాట్ఫామ్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ మరియు సంయుక్త కిసాన్ మోర్చా సంఘాలు ఇచ్చిన పిలుపుని జయప్రదం చేయడం కోసం అన్ని రాజకీయ పార్టీలతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. రౌండ్ టేబుల్ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి, సిపిఎం జిల్లా కార్యదర్శి వి నాగరాజు, తెలుగుదేశం పార్టీ నుండి ఆర్సి మునికృష్ణ, సిపిఐ ఎంఎల్ నుండి రామశెట్టి వెంకయ్య పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ దేశంలో 2వ దఫా బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా కార్మిక రైతాంగ వ్యతిరేక విధానాలను కేంద్ర ప్రభుత్వం శరవేగంగా అమలు చేస్తోందని, లాభసాటిగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా అమ్మేసే ప్రయత్నం చేస్తోందని, ఇందులో భాగంగా మన రాష్ట్రంలో ఉన్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని అమ్మేసే ప్రయత్నంకు పూనుకున్నదని తెలిపారు. అలాగే వ్యవసాయ రైతు 3 నల్ల చట్టాలను కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చినందుకు ఢిల్లీ మహానగరంలో దాదాపుగా 700 రోజులకు పైగా రైతాంగ పోరాటం నిర్వహించడం జరిగిందని, ప్రధాని క్షమాపణలు చెబుతూ ఈ నల్ల చట్టాలను వెనక్కి తీసుకుంటున్నానని బహిరంగంగా ప్రకటించినా ఇప్పటి వరకు పార్లమెంటులో ఆ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు కానీ రద్దు చేస్తున్నట్లు కానీ పట్టించుకోకపోవడం చాలా దుర్మార్గమని, అలాగే బ్రిటిష్ కాలం నుండి పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలు రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తీసుకురావడం అనేది చాలా దుర్మార్గమైన విషయమని అన్నారు. 16 సమస్యల పరిష్కారం కోసం జరుగుతున్న ఈ పారిశ్రామిక సమ్మె గ్రామీణ బంద్ను జయప్రదం చేయాలని, అందుకోసం అన్ని రాజకీయ పార్టీల మద్దతు ఈ యొక్క గ్రామీణ భారత్ బంద్కు ఉంటుందని రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఐటీసీ జిల్లా అధ్యక్షులు ఎన్ చంద్రశేఖర్ రెడ్డి, నగర ప్రధాన కార్యదర్శి ఎన్డి రవి ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి అధ్యక్షత వహించారు. అలాగే ప్రజా సంఘాల నాయకులు, ఏఐఎస్ఎఫ్ నాయకులు సాయి, నవీన్, హరికృష్ణ, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు రామకృష్ణ, ఏఐటీసీ జిల్లా ఆఫీస్ బేరర్స్ ఉదయ్ కుమార్, నాయకులు మహేంద్ర, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. ఈ భారతదేశ వ్యాప్తంగా ఈ నెల 16వ తారీఖున కార్మిక సంఘాలు, రైతు సంఘాలు చేపట్టేటువంటి
భారత బంద్కు అఖిలపక్ష సిపిఐ, సిపిఎం, టీడీపీ, ఎంఎల్ పార్టీలు సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తూ ఉంది. ఈ ప్రజానీకం కూడా స్వచ్ఛందంగా పాల్గొని రైతులు, వ్యవసాయ కూలీలు, కార్మిక సంఘాలందరూ కూడా ఈ భారత బంద్లో పాల్గొనాలి. తిరుపతి పట్టణం లాంటి ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో, నగర ప్రాంతాల్లో భారత బంద్కు వ్యాపారస్తులు, ఇతర శ్రేయాభిలాషులు అందరూ కూడా సహకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాం. తిరుపతి నగరంలోని తూర్పు, పశ్చిమ పోలీసులపై ఎన్నికల సంఘం కొరడా జులిపించింది. తిరుపతిలో జరిగిన లోక్సభ ఉప ఎన్నికల వ్యవహారంలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించాలని పేర్కొంటూ వారిపై ఎన్నికల కమిషన్ వేటు వేసింది. తిరుపతిలో 3 సిఐలు, 1 ఎస్ఐని సస్పెండ్ చేశారు. ఇదివరలో తిరుపతి తూర్పు సిఐ శివప్రసాద్ రెడ్డి, పశ్చిమ సిఐ శివప్రసాద్, తిరుపతి తూర్పు పిఎస్ ఎస్ఐ మునస్వాములు, తూర్పు పిఎస్ హెడ్ కానిస్టేబుల్ ద్వారకారెడ్డి సస్పెన్షన్ చేసింది. అలాగే అలిపిరి సిఐ అబ్బన్న విఆర్కు బదిలీ చేస్తూ ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. తిరుపతి ఎంపీ ఉప ఎన్నికల్లో దొంగ ఓట్ల కేసులు నీరుగార్చారని ఆరోపించారు. సాక్ష్యాధారాలు లేవని కేసు మూసివేశారని, ఎన్నికల్లో ఏకపక్షంగా వ్యవహరించాలని ఎన్నికల కమిషన్ సూచించింది. తెలుగుదేశం పార్టీ చిత్తూరు జిల్లా పార్లమెంటరీ అధ్యక్షుడు, చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని ఆదేశాలతో పులివర్తి సుధారెడ్డి పర్యవేక్షణలో వారి కోడలు డాక్టర్ పులివర్తి త్రిషియారెడ్డి నిర్వహిస్తున్న మెగా వైద్య శిబిరంకు అనూహ్య స్పందన వచ్చింది. పాకాల పట్టణంలో డాక్టర్ పులివర్తి త్రిషియారెడ్డి ఆదివారం మెగా మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా పులివర్తి సుధారెడ్డి మాట్లాడుతూ గత వారం దామల చెరువులో నిర్వహించిన మెడికల్ క్యాంపుకు మంచి స్పందన వచ్చిందని, చిన్నపిల్లల దంత సమస్యలు, ఈఎన్టీ, ఇతర సమస్యలకు వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. ఈ మధ్య కొందరు టైంపాస్ కోసం మెడికల్ క్యాంపు పెట్టారని, 1/2 లీటర్ బ్లడ్ తీసుకుని ఆధార్ కార్డ్, ఫోన్ నెంబర్లను తీసుకుని దొంగ ఓట్ల నమోదుకు ఉపయోగించుకున్నారని తెలిపారు. ప్రపంచంలో ఎక్కడా ఉచిత మెడికల్ క్యాంపుకు ఆధార్ కార్డులు తీసుకోరని, ఒక్క చంద్రగిరి నియోజకవర్గంలోనే ఇలాంటి ఘటనలు జరిగాయని పేర్కొన్నారు. ఇది మంచి మనసుతో పిల్లల కోసం ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపు అని, అలాగే మల్టీవిటమిన్ సిరప్, ప్రోటీన్ పౌడర్, దగ్గుమందు, ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఉన్న మెడికల్ కిట్స్ అందజేశామని ఆమె చెప్పారు. ఎక్కువ మంది పిల్లలకు తాగునీరు కారణంగా సమస్యలు వస్తున్నాయని, మనం తాగే నీరు కలుషితం కావడం కారణంగా వాంతులు, విరోచనాలు అవుతుంటాయని తెలిపారు. నియోజకవర్గంలో చాలా చోట్ల సురక్షితమైన మంచినీరు లభించడం లేదని పేర్కొన్నారు. దీనికి తోడు కాలువలు శుభ్రం చేయకపోవడం కారణంగా దుర్వాసనతో రోగాలు వస్తున్నాయని తెలిపారు. చాలా ప్రాంతాలలో డ్రైనేజీతో తాగునీరు కలవడం ద్వారా సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పారు. సిమెంట్ బల్లలు, సూచిక బోర్డుల వల్ల ప్రచారం తప్ప ప్రజా ప్రయోజనం ఉండదని పులివర్తి సుధారెడ్డి హితవు పలికారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఈ పాకాల మండలానికి సంబంధించి హాస్పిటల్ సదుపాయం అస్సలు లేదు. అండ్ ఆ ప్రామిస్ మేము వాళ్ళకి ఇచ్చాం. ఇంత చాలామంది 2000, 3000 మంది చాలామంది పిల్లలు వచ్చేసారు. సో మనం చాలామంది ఇక్కడ ఆల్మోస్ట్ 10 మెంబర్స్ డాక్టర్స్ కూడా ఉన్నారు. ఓపిక్గా అందరికీ చూస్తూ ఉన్నారు. రాబో కాలంలో వైద్య విద్య అన్నది మా ప్రాధాన్యం. మా తెలుగుదేశం పార్టీతో పాటు మా కుటుంబం, పులివర్తి కుటుంబం, మా వంతు సాయంగా అన్ని రంగాలలో మేమందరం చదువుకున్న వాళ్ళం. చదువుకు తగిన ప్రాధాన్యత చదువుకి ఇస్తాం. అండ్ యువత కోసం ఉద్యోగాలు కల్పిస్తాం. పిల్లల హెల్త్ కోసం మేము సూపర్వైజ్ చేస్తాం. పాప ఉంటుంది, మా బాధ్యత అది మేము తీసుకుంటాం. సో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఈ పత్రికాముఖంగా ఎస్పెషలీ తల్లిదండ్రులకి మమ్మల్ని నమ్మి ఒక చిన్న పిలుపుతో ఇంతమంది ఇక్కడికి రావడం చాలా 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 సంతోషం. అండ్ మేము దీన్ని ఇలాగ కంటిన్యూ చేస్తాం కూడా. రాబో కాలంలో ప్రత్యేకించి పిల్లల మీద అతి శ్రద్ధ మేము చూపుతాం. మా వంతుగా మేము ఈ మాట ఇస్తున్నాం. తిరుపతి జిల్లా చంద్రగిరిలో బడి సుధా యాదవ్ వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు. చనిపోయిన వారి సమాధుల వద్ద వాల్ క్లాక్ కుక్కర్లను ఇచ్చి మీ ఓటు మాకు వేయాలంటూ వేడుకున్నారు. చంద్రగిరి పుట్టాలమ్మ ఆలయం నుండి చంద్రగిరి మంగాపురం పోవు దారిలో ఉన్న శ్మశానానికి చేరుకుని వాల్ క్లాక్ కుక్కర్లు గిఫ్ట్గా చనిపోయిన వారి సమాధుల వద్ద ఉంచి వీటిని మీరు తీసుకుని నేను పోటీ చేస్తున్న ఎమ్మెల్యే పదవికి ఓటు వేయండి అంటూ వేడుకున్నారు. శ్మశానంలో మరణించిన వారి శిలాఫలకం లేని సమాధుల వద్ద కూడా గిఫ్ట్ సమర్పించారు బడి సుధా యాదవ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తండ్రి, సోదరుడు మరణించినా కూడా వారి ఓట్లు ఇప్పటికీ కూడా తొలగించలేకపోవడం విడ్డూరంగా ఉందని అన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికలలో
చనిపోయిన వారి ఓట్లు అదేవిధంగా దొంగ ఓట్లు ఏమున్నాయో వాటన్నింటినీ నియోజకవర్గ వ్యాప్తంగా తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బడి సుధా యాదవ్ అభిమానులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మన చంద్రగిరి నియోజకవర్గంలో చనిపోయిన వాళ్ళకు కూడా ఓట్లున్నాయని నిన్నే మొత్తం కూడా మేము ఓటర్ లిస్టులో చూడడం జరిగింది. అదేవిధంగా కూడా మన ఏబిఎన్ దీంట్లో కూడా పేపర్లో కూడా నిన్నంతా కూడా మెయిన్ దీంట్లో కూడా వచ్చాయి. ఏది ఈ దొంగ ఓట్లకు సంబంధించి మరియు ఈ చనిపోయిన ఓట్లు అంతా కూడా ఇక్కడ చంద్రగిరిలో అధిక శాతం రాష్ట్రంలోనే ఎక్కువగా మన చంద్రగిరిలో ఉన్నాయి. మొత్తం కూడా రాష్ట్రం అంతా కూడా ఈ చనిపోయిన ఓట్లు ఇంక్లూడ్ అయి ఉన్నాయి. అవి ఏ మాత్రం కూడా ఒక్కటి కూడా తీయకుండా ఇట్లే అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్న కారణంగా ఈరోజు మేము చంద్రగిరి టౌన్లో చనిపోయిన వాళ్ళు ఓట్లు కూడా ఉన్నాయి కాబట్టి ఇక్కడికి మన శ్మశానానికి వచ్చి మన నారాయణ గారు, సుశీలమ్మ గారు కూడా చనిపోయినా కూడా వాళ్ళ ఓట్లు కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళకు కూడా మేము చిన్న గిఫ్ట్లు ఒక వాల్ క్లాక్ మరియు కుక్కర్ కూడా ఇచ్చి మేము వాళ్ళకి ఓటు అడుక్కునేదానికి ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే మేము కూడా అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి యాస్పిరెంట్గా ఉండాలనుకుంటున్నాను కాబట్టి వాళ్ళ ఓట్లు కూడా మాకు అవసరం కాబట్టి వాళ్ళని కూడా ప్రాధాయపడి ఓట్లు అడుగుతున్నాం. అదేవిధంగా కూడా మిగతా చోట్లన్నీ శ్మశానాలకు కూడా వెళ్ళి నియోజకవర్గ వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే చనిపోయిన ఓట్లు ఉన్నాయో అవుట్ను కూడా వాళ్ళకు కూడా ప్రసన్నం చేసుకొని వాళ్ళని మాకు ఓటు వేయాల్సిందిగా ప్రాధాయపడేదానికని ఇంత దూరం ఇక్కడికి రావడం జరిగింది. చంద్రగిరిలో కూడా ఈ ఓట్లు అధికంగా ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా చెప్పాలంటే మీకు ఒక ఎగ్జాంపుల్, మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారి వాళ్ళ స్వయాన తండ్రి మరియు వాళ్ళ పెద్ద తమ్ముడు చనిపోయి ఉన్నారు ఆల్రెడీ. వాళ్ళ ఓట్లు కూడా మీకు కూడా ఇది చూపిస్తాను, ఈ పేపర్స్లో కూడా దీంట్లో వచ్చినది. ఓటర్ లిస్ట్ కావాలంటే కూడా మీకు నేను పంపిస్తాను ఆ కాపీ కూడా. వాళ్ళ ఓట్లు కూడా ఇప్పుడు కూడా ఒక ప్రజాస్వామ్యంలో ఒక ఎమ్మెల్యేగా ఉండి అతను వాళ్ళ ఇంట్లో వాళ్ళ తండ్రి వాళ్ళ తమ్ముడు చనిపోయినా కూడా వాళ్ళ ఓట్లు కూడా ఇంకా వాళ్ళ లిస్టులో తుమ్మలగుంట ఓటర్ లిస్టులో ఉన్నదంటే అంటే ఇది ఎంత దారుణంగా ఉన్నదో మీరందరూ కూడా తెలుసుకోవాలా. ఇదన్నీ కూడా ప్రజలకి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా తెలియాలని, అదేవిధంగా ముఖ్యంగా మన ఎలక్షన్ కమిషన్ వారు ఏం చేస్తున్నారు, నిద్రపోతున్నారా? మేము కింద బిఎల్ఓల కాడి నుంచి కలెక్టర్ వరకు మేము చాలా ఫేర్గా చాలా పద్ధతిగా మేము ఓట్లు దొంగ ఓట్లు ఉన్నా సరే ఈ చనిపోయిన ఓట్లు తొలగిస్తున్నామని చెప్తున్నారు. ఏ మాత్రం కూడా నిమ్మకి నీరెత్తినట్టు పట్టించుకోకుండా కలెక్టర్ లెవెల్లో కాడి నుంచి కింద బిఎల్ఓ కాడి నుంచి అందరూ నిద్రపోతున్నారు. ఈ యొక్క కార్యక్రమంతో అన్న మీరు మేల్కొని తప్పకుండా ఈ ఓట్లన్నీ కూడా దొంగ ఓట్లు, బోగస్ ఓట్లు, చనిపోయిన ఓట్లు వెంటనే తొలగించాలని నేను డిమాండ్ చేస్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇట్లా కోకొల్లలుగా ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా తొలగించాలి అని నేను డిమాండ్ చేస్తూ ఎలక్షన్ కమిషన్ కూడా దగ్గరలో తీసుకెళ్ళి ఇవన్నీ కూడా ఇచ్చి మేము విన్నపం తెలియజేసి మొత్తం కూడా తొలగించాలని కూడా నేను డిమాండ్ చేస్తున్నాను. తిరుపతి మహానగరంలోని 3వ డివిజన్ కార్పొరేటర్ గణేష్ రెడ్డికి అసలైన తండ్రి ఎవరనేది అధికారులు చెప్పాలని టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ కృష్ణ యాదవ్ డిమాండ్ చేశారు. ఆదివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తిరుపతిలో దొంగ ఓట్ల సృష్టికర్తలు ఎక్కువయ్యారని ఆరోపించారు. ఒకే వ్యక్తికి 2 తండ్రులు ఎలా ఉంటారని ఆయన ప్రశ్నించారు. ఒక కార్పొరేట్కి ఇలాంటి దుర్ఘటన జరిగితే సామాన్య ఓటర్ పరిస్థితి ఏమిటని ఆయన ఆవేదన చెందారు. అధికారులు సోమవారం సాయంత్రంలోగా ప్రకటించకపోతే తిరుపతి మున్సిపల్ కార్యాలయం ఎదుట నగరంలోని భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేసి నిరసన వ్యక్తం చేస్తామని ఆయన తెలిపారు. ఈ మీడియా సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఒక కార్పొరేటర్కి 2 తండ్రులు సృష్టించిన ఈ అధికారులు దీనివల్ల మాకు మనోభావాలు దెబ్బతిన్నాయి. ఒక కార్పొరేటర్కే తండ్రులు మార్చేస్తారు. మీరు కార్పొరేటర్ చూసుకున్నాడా ఏమో మాకు తెలియదు, మాకైతే అధికారులే చేసినారనిపిస్తా ఉంది. పాపం ఆ అధికారులు చెప్పాలి మాకు. 2 తండ్రులు సృష్టించిన ఈ అధికారులు ఒక కార్పొరేటర్కి సృష్టించినారంటే ఇంకా ఎంతమంది ఓటర్లకి తండ్రుల్ని తల్లుల్ని సృష్టించుంటారో లెక్కేసుకోండి మీరే. తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో దొంగ ఓట్ల సృష్టికర్తలు తయారైపోయినారు. మేము అడిగేది ఒకటే, మా కార్పొరేటర్కి తండ్రి ఎవరు? దీనికి సమాధానం చెప్పాల్సింది. రేపు లోపు తెలియకపోతే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తాం, కలెక్టర్ గారు కంప్లైంట్ చేస్తాం, కమిషనర్ గారు కంప్లైంట్ చేస్తాం. కానీ వీళ్ళు ఎవరో ఒకరు అధికారులు మాకు క్లారిటీ ఇవ్వాలి. ఓట్ల గురించి మేము అడగట్లేదు. తండ్రి పేరు ఎవరో చెప్తే ఓటు ఆటోమేటిక్ గా తెలుస్తుంది. మాకు తండ్రి పేరు చెప్పండి చాలు. ఇంత ఘోరంగా ఉంటే తిరుపతిలో ఏది కార్పొరేటర్గా ఇటుంటే ఇంకా ఎంతమందికి దొంగ ఓటు సృష్టించుంటారు మీరు. కాబట్టి దీనికి మాకు ఎట్టి పరిస్థితుల్లో రేపటి లోపల డెడ్ లైన్ ఇస్తాను.
దీనికంటూ ఒక అధికారులు కానీ క్లారిటీ ఇవ్వకపోతే ఏమే పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వేసి తిరుపతి మొత్తం మున్సిపల్ ఆఫీస్ ముందర ఫస్ట్ పెద్దది ఫ్లెక్సీ వేసి పెట్టి మా నిరసన తెలియజేస్తామని కోరుకుంటున్నాం. చిత్తూరు జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిల్లాలోని పోలీస్ అధికారులతో చిత్తూరు జిల్లా ఎస్పీ పి జాషువా పరిచయ సమావేశం నిర్వహించారు. చిత్తూరు జిల్లా 66వ ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జిల్లా అధికారులతో చిత్తూరు పట్టణంలోని పోలీస్ గెస్ట్ హౌస్ నందుగల కాన్ఫరెన్స్ హాల్ నందు పరిచయ సమావేశం నిర్వహించారు. జిల్లాలోని సబ్ డివిజన్ వారీగా అధికారులు ఎస్పీని పరిచయం చేసుకున్నారు. అనంతరం అడిషనల్ ఎస్పీ అడ్మిన్ అరీపుల్లా మాట్లాడుతూ పట్టుదల అధికారి మన జిల్లాకు రావడం మన అదృష్టమని తెలియజేశారు. ఈ సందర్భంగా అధికారులతో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ చిత్తూరు జిల్లా పలమనేరు సబ్ డివిజన్కు డీఎస్పీగా పనిచేసి మరలా 12 సంవత్సరాల తర్వాత ఇదే చిత్తూరు జిల్లాకు ఎస్పీగా రావడం చాలా సంతోషమని తెలియజేశారు. కాకి యూనిఫామ్ ధరించిన మనమందరం ఒకే కుటుంబమని, కులమత విభేదాలు లేకుండా మనందరినీ ఒకటి చేస్తుందని తెలిపారు. అదేవిధంగా ప్రజలు వారికి కష్టమని పోలీస్ స్టేషన్కు వచ్చినప్పుడు వారిని మన కుటుంబ సభ్యుల వలె భావించి వారికి న్యాయం జరిగేలా కులమతాలకు మరియు రాజకీయాలకు అతీతంగా మన ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తూ ఫ్రెండ్లీ పోలీసింగ్ మరింత అలవర్చుకోవాలని తెలిపారు. రానున్న రోజుల్లో జరగబోయే ఎన్నికలపై మనం ప్రత్యేక దృష్టి సారించాలని, దానికి గాను ఇప్పటి నుండే ప్రణాళికలు సిద్ధం చేసుకుని ప్రణాళికాబద్ధంగా పనిచేసి ఎన్నికలు సజావుగా సాగేలా చూసుకోవాలన్నారు. మన జిల్లా 2 రాష్ట్రాలకు బార్డర్ జిల్లా గనక అక్రమ మద్యం మరియు డబ్బు రవాణా ఎక్కువగా జరిగే అవకాశం ఉన్నందున బార్డర్ చెక్ పోస్టులు మరింత బలోపేతం చేయాలని తెలిపారు. అక్రమ రవాణా చేస్తున్న వారినే కాకుండా వారిపైన ఉన్న వారిని గుర్తించి వారిని అరెస్టు చేసినప్పుడే అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయగలమని తెలిపారు. ఎన్నికల సమయంలో లా అండ్ ఆర్డర్ చాలా సున్నితంగా ఉంటుందని, కావున అందరం ఎల్లప్పుడూ అప్రమత్తతతో ఉంటూ ఏదైనా సంఘటన జరిగినప్పుడు సరైన సమయంలో సంఘటన స్థలానికి చేరుకునే విధంగా ఉండాలని తెలిపారు. ఈ పరిచయ సమావేశంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ అరీపుల్లా, అడిషనల్ ఎస్పీ ఎస్ఈవి ఏవి సుబ్బరాజు, సబ్ డివిజన్ డిఎస్పీలు, జిల్లాలోని డిఎస్పీలు, ఇన్స్పెక్టర్లు మరియు ఎస్ఐలు పాల్గొన్నారు. చిత్తూరులో దారుణం చోటు చేసుకుంది. ఈరోజు మధ్యాహ్నం తోటపాలెంలో వీధి కుక్కలు స్వైర విహారం చేశాయి. కుక్కల దాడిలో 60 మందికి గాయాలయ్యాయి. ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంజెక్షన్ల కోసం బాధితులు క్యూ కడుతున్నారు. నగరపాలక సంస్థ నిర్లక్ష్యంతోనే ఈ ఘటన సంభవించిందని తెలిపారు. కుక్కలు ఒక్కసారిగా దాడి చేయడంతో తోటపాలెం పరిసర ప్రాంత ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. కుక్క కాటుతో చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితులు చికిత్స పొందుతున్నారు. మందులన్నీ అందుబాటులో ఉన్నాయని, ఎవరూ ఆందోళన చెందవద్దని తెలిపారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు ఆదేశించారు. పిచ్చి కుక్కను పట్టుకునేందుకు చిత్తూరు నగరపాలక సంస్థ చర్యలు ప్రారంభించింది. అంతవరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పిచ్చి కుక్క కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని చిత్తూరు నగరపాలక సంస్థ తెలిపింది. కుక్క కాటుతో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను చిత్తూరు నగరపాలక కమిషనర్ అరుణ పరామర్శించారు. ఈరోజు నగరంలో 40, 41, 42 వార్డులలో ఒక పిచ్చి కుక్క స్వైర విహారం చేసి దాదాపుగా ఒక 50 మంది వరకు కూడా కరిచినట్టు మా దృష్టికి రాగా ఇమీడియట్లీ జీజీహెచ్ని సందర్శించడం జరిగింది. అలాగే తగిన తనిఖీ బృందాలను పెట్టి ఆ కుక్క కోసం మనం జాలింపు చర్యలు కూడా చేపట్టాము. వీలైనంత త్వరలో ఆ పిచ్చిపడిన కుక్కని ఇమీడియట్లీ పట్టుకోవడానికి తగిన చర్యలు చేపడుతున్నాము. అంతేకాకుండా నగరంలో ఏదైతే మనకి వీధి కుక్కల బెడద ఉందో వాటన్నిటి నివారణ కోసం ఇమ్మీడియట్గా తగిన చర్యలు తీసుకుంటాము. గత సంవత్సరము పోయిన సంవత్సరం కూడా మనం వాటన్నిటికీ కూడా దాదాపుగా మనం వ్యాక్సినేషన్ చేయడం జరిగింది. అలాగే కుటుంబ నియంత్రణ కోసం వాటి యొక్క ఆపరేషన్లు కూడా నిర్వహించడం జరిగింది. ఇంకా కూడా మనకి ఈ దృష్టికి సర్కిల్స్లోనూ కూడా వీధిలో కూడా ఈ కుక్కల బెడద ఉంది అని తెలియవచ్చింది. కాబట్టి మనం ఇదివరకే ఐసీడబ్ల్యూస్ కోసం అని తీసుకున్న మురకంపట్ల తీసుకున్న ల్యాండ్లో ఒక ప్రత్యేకంగా కుక్కల్ని ఉంచి మనం వాటిని అక్కడ తరలించే ప్రయత్నాలు ఇమ్మీడియట్లీ చేపడతాము. తగిన చర్యల్ని ఇదివరకే మేము చేపట్టాము. కాకపోతే వాటిని ఇమ్మీడియట్లీ కూడా యాక్షన్లోకి తీసుకొని వచ్చి వి విల్ కీప్ దెమ్ ఇన్ టు ఎన్ సెపరేట్ ప్లేస్ సో దట్ చిత్తూరు సిటీలో వాటి బెడద అనేది తగ్గించడానికి కావాల్సిన అన్ని ప్రయత్నాలు అన్ని చర్యలు కూడా తీసుకుంటామని తెలియజేస్తున్నాము. దయచేసి ఎస్పెషల్లీ ఇదైతే పిచ్చిపడిన కుక్క అనేది తెలియవచ్చింది కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా కొంచెం అప్రమత్తంగా ఉండవలసిందిగా తెలియజేస్తున్నాను. చిన్నపిల్లలు ఎస్పెషల్లీ వాళ్ళు ప్రొటెక్ట్ చేయలేని వాళ్ళని మాత్రం ఇమ్మీడియట్లీ బయటకు పంపించొద్దు. ఇంకా కొన్ని గంటల్లోనే మేము దాన్ని పట్టుకొని కావాల్సిన తగిన చర్యలు తీసుకుంటాము.
థ్యాంక్ యూ. తిరుమలలో ఏనుగుల గుంపు హల్చల్ చేసింది. వేకుజామున పార్వేట మండపం వద్ద ఏనుగుల గుంపు సంచరించి అక్కడున్న ఇనుప కంచెను చెట్లను నేల కూల్చి రోడ్డుపైకి వచ్చి బీభత్సం చేశాయి. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన అటవీ శాఖ అధికారులు ఏనుగులు గుంపులుగా వచ్చినట్లు నిర్ధారణ చేసి భక్తులను అప్రమత్తం చేశారు. రోడ్డుపైకి రాకుండా అటవీ ప్రాంతంలోకి తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఆ ప్రాంతంలో వెదురు చెట్లు అధికంగా ఉండడంతో ఆ చెట్టుకు కాసే పూలను తినడానికి ఏటా ఇదే నెలలో ఏనుగుల గుంపు పార్వేట మండపం పరిసర ప్రాంతాలలో సంచరిస్తుంటాయి. ఏనుగుల గుంపు సంచారంలో అప్రమత్తమైన టీటీడీ విజిలెన్స్ అధికారులు ఆ మార్గంలో పాప వినాశనం క్షేత్రానికి వెళ్లే యాత్రికులను వాహనదారులను జాగ్రత్తగా వెళ్లాలని సూచిస్తున్నారు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో ప్రభుత్వ విప్ కొరమొట్ల శ్రీనివాసులు, యాక్టర్ అనసూయ వేర్వేరుగా దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఫిబ్రవరి 16న జరిగే పారిశ్రామిక గ్రామీణ బంద్ను జయప్రదం చేయండి. సిపిఐ ఆఫీస్లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో తీర్మానం. ఆశా కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి డిమాండ్ చేసిన ఆంధ్రప్రదేశ్ యునైటెడ్ ఆశా వర్కర్స్ యూనియన్. నగరంలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న కాంగ్రెస్ పిసిసి అధ్యక్షురాలు షర్మిలారెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.